నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకు రావడం జరిగింది. క్విక్గా రివిజన్ చేసుకునేందుకు, తేలిగ్గా చదువుకునేందుకు అనువుగా ఈ వీడియోలు అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రాలలో 2వ పాఠ్యాంశం అయినటువంటి ఘర్షణ అనే పాఠ్యభాగాన్ని రివ్యూ చేద్దాం. బ్రేకులు వేసినప్పుడు వాహనం నెమ్మదిగా వెళ్తుంది. వాహనాలు మాత్రమే కాదు, ఏదైనా వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దానిపై బాహ్య బలం ప్రయోగించినప్పుడు అది నెమ్మదించి చివరగా ఆగిపోతుంది. నేలపై కదులుతున్న బంతి కొంత సమయం తర్వాత ఆగిపోతుంది. అంటే నేలపైన ఏదైనా ఒక వస్తువు స్వేచ్ఛగా కదులుతుంది అనుకోండి, కొంతసేపటికి ఏమవుతుంది, అది ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అంటే మనం బైకులు బ్రేకులు వేసినట్టుగా. అరటిపండు తొక్కపై అడుగు వేసినప్పుడు మనం ఎందుకు జారిపోతాం అంటే ఘర్షణ బలం తగ్గుతుంది కాబట్టి. మృదువైన తడి నేలపై నడవడం ఎందుకు కష్టం, ఘర్షణ తగ్గుతుంది కాబట్టి. అసలు ఘర్షణ బలం అంటే ఏంటి? ఒక బల్లపై పుస్తకాన్ని మెల్లగా నెట్టినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఆగిపోతుంది. పుస్తకాన్ని వ్యతిరేక దిశలో నెట్టడం ద్వారా కూడా పుస్తకం ఆగిపోతుంది. అంటే మన పుస్తకాన్ని కొంత బలంతో విసిరామనుకోండి, కొంత దూరం వెళ్ళి ఏమవుతుంది, జారుతూ ఆగిపోతుంది అనమాట. ఈ పుస్తక చలనాన్ని వ్యతిరేకిస్తూ ఒక బలం పనిచేస్తుంది. ఈ బలాన్ని మనం ఏమని పిలుస్తాం, ఘర్షణ బలం అంటాం. ఘర్షణ అనేది పుస్తకం బల్ల ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఏమని పిలుస్తారు, ఘర్షణ బలం అంటారు. బలాన్ని ఎడమవైపునకు ప్రయోగిస్తే ఘర్షణ కుడివైపునకు పనిచేస్తుంది. బలాన్ని కుడివైపు ప్రయోగిస్తే ఘర్షణ ఎడమవైపు పనిచేస్తుంది. రెండు సందర్భాల్లో కూడా పుస్తకం కదలికను ఘర్షణ బలం వ్యతిరేకిస్తుంది. ఒక తలంపైన ఏదైనా ఒక వస్తువు జారుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఘర్షణ బలం అనేది వ్యతిరేకిస్తుంది. ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. పైకృత్యంలో పుస్తకం బలం ఉపరితల మధ్య ఘర్షణ బలం పనిచేస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఒక బలం మనం ప్రయోగించామనుకోండి, దానికి వ్యతిరేకంగా ఘర్షణ బలం అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఇక స్ప్రింగ్ టాస్ అనేది ఒక వస్తువుపై ప్రయోగింపబడిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం. ఇది ఒక చుట్టబడిన స్ప్రింగ్ను కలిగి దానిపై బలాన్ని ప్రయోగించినప్పుడు సాగుతుంది. స్ప్రింగ్ సాగుదలను గ్రాడ్యుయేట్ స్కేల్పై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు. స్కేల్పై ఉన్న రీడింగు బలం పరిమాణాన్ని సూచిస్తుంది. అంటే ఒక స్ప్రింగ్ టాస్ మనం చూసుకున్నట్లయితే ఆ స్ప్రింగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ స్ప్రింగ్లో కలిగే సాగుదల అనేది మనం కలిగించే బలానికి స్కేల్ అనేది చేయబడి ఉంటుంది అనమాట. అంటే మనం ఎప్పుడైనా ఎంత బలం ప్రయోగిస్తుంటే అంతగా సాగుతూ దాంట్లో రీడింగ్ అయితే మనకు వస్తుందన్నమాట. మరి ఘర్షణను ప్రభావితం చేసే కారకాలు ఏంటి? ఒక ఇటుక చుట్టూ తీగను కట్టి ఒక స్ప్రింగ్ టాస్ ద్వారా ఇటుకను లాగినప్పుడు మీరు కొంత బలాన్ని ఉపయోగించాలి. ఇటుక కదలడం ప్రారంభించినప్పుడు స్ప్రింగ్ టాస్ రీడింగ్ గమనించండి. ఇది మీకు ఇటుక ఉపరితలం మధ్య ఘర్షణ బలం తెలియజేస్తుంది. అంటే ఎప్పటి వరకు అయితే అది కదలకంట ఉండేంత వరకు ఆ ఇటుక ఉపరితలానికి, అంటే ఇటుక యొక్క ఆధారానికి ఆ ఇటుక ఆధారం కింద ఉండేటటువంటి ఉపరితలానికి మధ్య ఘర్షణ చెప్తుందన్నమాట. స్పర్శలో ఉన్న రెండు అసమరీతుల తలాల వల్ల ఘర్షణ బలం ఏర్పడుతుంది. అంటే రెండు సమానంగా లేనటువంటి రెండు తలాల మధ్య స్పర్శలో ఉండేటప్పుడు మనకేమవుతుంది, ఘర్షణ బలం అనేది ఏర్పడుతుంది. చాలా నునుపుగా కనిపించే ఆ ఉపరితలాలు అసమరీతుల్ని కలిగి ఉంటాయి. ఎంత మృదువుగా ఉన్నా, సాఫ్ట్గా ఉన్నా కూడా వాటిని మనం చూసినట్లయితే కాస్త ఎక్కడో కొద్దిగా ఇలాగా గరుకుగా కనిపిస్తుంది. ఈ గరుకుగా ఉండే తలాన్ని మనం ఏమని పిలుస్తాము, అసమరీతులు అంటాం అనమాట. రెండు ఉపరితలాలపై గల ఎత్తుపల్లాలు ఒకదానిలో ఒకటి బంధించబడతాయి. మనం ఏదైనా ఉపరితలాన్ని కదిలించాలంటే వాటి మధ్య గల అంతర్బంధాల్ని అధిగమించడానికి బలం ప్రయోగించాలి. అంటే ఈ వస్తువుపైన ఇంకో వస్తువు పెట్టినప్పుడు ఆ వస్తువులో కూడా ఏముంటుంది, అసమతలం ఉంటుంది అనమాట. ఈ రెండు ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయి లాక్ అవుతాయి అన్నమాట. సో వాటిని మనం తొలగించాలంటే ఆ లాకింగ్ బలాన్ని మనం దాటిస్తేనే అవి కదులుతాయి. గరుకైన ఉపరితలంపై పెద్ద సంఖ్యలో ఎత్తుపల్లాలు ఉంటాయి కాబట్టి ఉపరితలం గరుకుదనం పెరిగితే ఘర్షణ బలం ఎక్కువ అవుతుంది. అంటే ఉపరితలంలో ఉండే ఎత్తుపల్లాల వల్ల ఘర్షణ బలం అనేది మనకేమవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. అందుకే గరుకుదనం పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది. రెండు ఉపరితలాల్లో ఎత్తుపల్లాలు అంతరబంధనం వల్ల ఘర్షణ ఏర్పడుతుందని మనకు తెలుసు. రెండు ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఘర్షణ బలం పెరుగుతుందని స్పష్టంగా. ఒక చాపపై
ఎవరు కూర్చున్నప్పుడు దాని మీద ఎవరైనా కూర్చున్నప్పుడు దాన్ని లాగడం ద్వారా మీరు అలాంటి అనుభవాన్ని పొందుతారు. అంటే ఎప్పుడైనా సరే మన ఉపరితలాన్ని నొక్కి పెట్టేటప్పుడు ఘర్షణ పెరుగుతుందన్నమాట. ఉదాహరణకు ఖాళీగా ఉండే ఒక చాప మీద ఎవరైనా లేనప్పుడు మనం చాపను లాగాలనుకోండి, చాలా తేలిగ్గా లాగేస్తాం, పరదా కానీ చాప కానీ. అదే ఆ పరదా కానీ చాప మీద కానీ ఎవరైనా కూర్చున్నప్పుడు మళ్ళీ లాగాలని ప్రయత్నించారనుకోండి, ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బలం ప్రయోగించడం వల్ల అక్కడ ఉండేటటువంటి నేలకు, ఉపరితలానికి, అలాగే ఏదైతే మీరు పరదా ఉన్నారో చాప అనుకున్నారో దాని యొక్క తలానికి మధ్య లాకింగ్ ఏర్పడిపోతుంది, అంటే గట్టిగా నొక్కబడతాయి. అప్పుడు ఘర్షణ బలం మనకు పెరుగుతుందన్నమాట. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడానికి ప్రారంభించిన తక్షణం ఘర్షణ అధిగమించడానికి అవసరమైన బలాన్ని స్థైతిక ఘర్షణ అని చెప్తాము. అంటే ఒక వస్తువు నిశ్చలంగా ఉంది, దాన్ని కదల్చడానికి మనం కొంత బలాన్ని ఉపయోగించేటప్పుడు మనం ఎంత బలాన్ని ప్రయోగించినా ఆ కలిగించినటువంటి బలానికన్నా ఎక్కువ బలాన్ని మనం ప్రయోగించాలి. అంతవరకు మనం ఉపయోగించే బలాన్ని స్థైతిక ఘర్షణ అంటారు. మరోవైపు వస్తువును అదే వేగంతో కదులుతూ ఉండేలా వేరు చేయడానికి అవసరమైన బలాన్ని జారుడు ఘర్షణ అంటారు. అంటే అదే కదులుతున్నట్లు మనం చేయాలనుకోండి, కదులుతున్న వస్తువు అలా కదిలేటట్లు చేయాలంటే అవసరమైన బలాన్ని ఘర్షణ బలమే జారుడు ఘర్షణ అంటారు. పెట్టె జారడం మొదలైనప్పుడు దాని ఉపరితలంపై ఉన్న స్పర్శ బిందువులు నేలపై ఉన్న స్పర్శ బిందువులతో బంధించబడుటకు తగినంత సమయం లభించదు. కాబట్టి జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి జారుడు ఘర్షణ విషయంలో అవి లాక్ అవ్వడానికి అంత టైం ఇవ్వవు అన్నమాట, అందుకే అవి జారుతూ ఉంటాయి. ఇలా ఉంటే దాన్ని జారుడు ఘర్షణ అంటారు. స్థైతిక ఘర్షణ కన్నా జారుడు ఘర్షణ తక్కువగా ఉంటుంది. నిశ్చల స్థితిలో ఉన్నప్పటికంటే అప్పటికే చలనంలో ఉన్న పెట్టెను కదిలించడం కొంత సులభం. అంటే నిశ్చలంగా ఉండేదానికన్నా అప్పటికే జారుతుండేటటువంటి వస్తువును ఇంకా వేగంతో జారేటట్లు చేయడం అనేది కొంచెం తేలిక అనమాట. కుల్హర్ అంటే మట్టి కుండ, గాజు గ్లాసు పట్టుకోవడం సులభమా? మట్టి కుండను పట్టుకోవడం సులభమా, గాజు గ్లాసును పట్టుకోవడం అంటే ఇక్కడ చూడండి, మనకు గాజు గ్లాసులను నునుపుగా ఉంటాయి కాబట్టి ఘర్షణ తక్కువ ఉంటుంది, అవి జారిపోయే అవకాశం ఉంటుంది. కానీ మట్టి కుండ అనేది గరుగ్గా ఉంటుంది కాబట్టి పట్టుకోవడం చాలా తేలిక. గాజు గ్లాసు బయట ఉపరితలం జిడ్డుగా ఉందనుకోండి, లేదా దానిపై వంట నూనె పలుచని పొర ఉంటే దాన్ని పట్టుకోవడం సులభం అవుతుందా అంటే సులభం కాదు, ఎందుకంటే పూర్తిగా ఘర్షణ తగ్గిపోతుంది. ఘర్షణ లేకపోతే బురద దారి లేదా తడి పాలరాయి నేలపైన వెళ్ళడం ఎంత గుర్తు చేసుకోవడం ఉంది. ఘర్షణ లేకపోతే మీరు నడవగలరంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నడవలేమన్నమాట. ఘర్షణ లేకపోతే మీరు నడవగలని అనుకుంటున్నారా అంటే నడవలేమని అనుకుంటున్నాం. ఘర్షణ లేకుంటే మీరు పెన్ను లేదా పెన్సిల్తో రాయలేరు. టీచర్ నల్లబల్లపై శుద్ధముఖతో రాస్తున్నప్పుడు గరుకుదనం గల ఉపరితలం మీద రుద్దడం వల్ల శుద్ధకణాలు బోర్డుపై అతుక్కుంటాయి. శుద్ధముఖ బోర్డు మధ్య ఘర్షణ నెట్లయితే ఇది జరగదు. అంతేకాదు, ఘర్షణ కారణంగానే గోడలో ఒక మేకును కొట్టగలం. ఒక వస్తువు కదలడం మొదలైనప్పుడు ఘర్షణ లేనట్లయితే అది ఎప్పటికీ ఆగదు. మోటార్ వాహనాల టైర్లు, రోడ్లకు మధ్య ఘర్షణ లేకుంటే వాటిని కదిలించడం లేదా కదులుతున్న వాటిని ఆపడం లేదా చలన దిశను మార్చడం, పక్కకు తిప్పడం సాధ్యం కాదు. మనం గోడపై ఒక మేకును కొట్టాం లేదా ఒక ముడిని వేయడం, ఘర్షణ లేకుండా ఏ భవనము నిర్మించబడదు. అంటే ఏ పని చేసినా ఖచ్చితంగా మనకి ఘర్షణ బలం అనేది ఉండాలి. ఘర్షణ ఒక అనర్థం కూడా. ఇది స్క్రూలు, బాల్ బేరింగ్లు లేక బూట్లు అడుగు భాగం వంటి వాటిని తొందరగా అరిగిపోయేటట్లు చేస్తుంది. రైల్వే స్టేషన్లో కాలినడకన వంతెనపై మెట్లు అరిగిపోవడానికి కూడా కారణం అది. అంటే రైల్వే స్టేషన్లో మీరు ఫ్లైఓవర్ పైన వెళ్ళినట్లయితే లేక అక్కడ స్టైర్స్ చూసినట్లయితే తొందరగా అరిగిపోయింది, ఎందుకు వేలాది మంది నడుస్తుంటారు కాబట్టి అవి అరిగిపోవడానికి కారణం ఘర్షణ. ఘర్షణ వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. కొన్ని నిమిషాల పాటు మీ అరచేతిని గట్టిగా రుద్దండి. అగ్గిపుల్లను తీసుకొని మీరు గరుగుతలం పైన గీకినప్పుడు అది మండుటకు కారణం ఘర్షణ అయ్యాయి. అక్కడ మా అగ్గిపుల్ల యొక్క తలలోను మరియు పెట్టి యొక్క అంచులో ఉండేటటువంటి రెండు రసాయన పదార్థాల మధ్య ఘర్షణ ఒకసారి ఎక్కువయ్యి ఉష్ణం విడుదలయ్యి మీకు అగ్గిపుల్ల అనేది కాలుతుంది. మిక్సీ జారి వాడినప్పుడు కొన్ని నిమిషాల పాటు అది వేడిగా ఉండడానికి కారణం ఘర్షణ. సో మిక్సీ జార్ వాడిన తర్వాత
మిక్సీ జార్ వాడిన తర్వాత కింద భాగంగానే తీసి పట్టుకుంటే వేడిగా ఉంటుంది, కారణం ఘర్షణ. మీ అరచేతులను రుద్దడం వలన మీరు వెచ్చని అనుభూతి పొందడం కూడా కారణం ఘర్షణ. వాస్తవానికి ఒక యంత్రాన్ని వినియోగించినప్పుడు అది ఉత్పత్తి చేసే ఉష్ణం చాలా శక్తిని వృధా చేస్తుంది. కాబట్టి యంత్ర పరికరాల మధ్య ఉండే ఘర్షణ అనేది ఉష్ణాన్ని విడుదల చేయడం వల్ల శక్తి అనేది నష్టం కలుగుతుందన్నమాట. ఘర్షణ వలన అరిగిన బూట్లు అడుగు భాగం అరిగిపోతుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనం ఘర్షణ పెంచాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఘర్షణ తగ్గించాల్సి ఉంటుంది. ఏ పరిస్థితిలో ఎలా బిహేవ్ చేయాలి? కొన్ని పరిస్థితుల్లో ఘర్షణ ఉపయోగకరంగా ఉంటుంది. బూట్లు అడుగు భాగంలో గాడులు చెక్కబడి ఉండడానికి కారణం అది బూట్లను నేలపైన మెరుగైన పట్టును అందించడానికి సహకరిస్తుంది. తద్వారా మీరు సురక్షితంగా నడవగలరు. అదేవిధంగా కారు, ట్రక్కులు, బుల్డోజర్లు గాడులు కలిగిన టైర్లు నేలపై మెరుగైన పట్టు సాధిస్తాయి. ఓకేనా? వాహనాలు అడుగు భాగంలో ఉండే ఘర్షణ కలిగించడానికి టైర్ల యొక్క మేజర్స్ వేస్తారనమాట. కొన్ని పరిస్థితుల్లో ఘర్షణ అవసరం లేదు కాబట్టి వాటిని తగ్గించడానికి వలస ఉంటుంది. బూట్లు అడుగు భాగం టైర్లపై గల గాడులు ఘర్షణని పెంచడానికి తోడ్పడతాయి. సైకిళ్ళు, మోటార్ వాహనాలు బ్రేక్ సిస్టంలో బ్రేక్ ప్యాడ్లను ఉపయోగించి ద్వారా మన ఘర్షణ పెంచుతాము. మీరు సైకిల్ నడుపుతున్నప్పుడు బ్రేక్ ప్యాడ్లు చక్రాలను తాకవు, కానీ మీరు బ్రేక్ లివర్ని నొక్కినప్పుడు ఈ ప్యాడ్స్లు ఘర్షణ కారణంగా రిమ్ కదలికను నిలుపు చేస్తాయి. చక్రం కదలకుండా ఆగిపోతుంది. అంటే మనం బ్రేక్ లివర్స్ని ఎప్పుడైతే నొక్కి పెట్టామో ఈ బ్యాక్ ప్యాడ్స్ అనేవి ఏమవుతాయి, రిమ్మును గట్టిగా అడిచి పట్టుకుంటాయి. ఫలితంగా రిమ్ముకి ఈ బ్రేక్ ప్యాడ్స్కి మధ్యలో ఘర్షణ జరిగి వెంటనే ఆపేస్తుంది. ఫలితంగా చక్రం తిరగదు. కబడ్డీ ఆటగాళ్ళు తమ ప్రత్యర్థులను మెరుగ్గా పట్టుకోవడం కోసం తమ చేతులను మట్టిలో రుద్దుతుంటారు. అంటే కబడ్డీ ఆడేటప్పుడు చేతులు చెమట వస్తుంటుంది, ఫలితంగా పట్టు అనేది తగ్గిపోతుంది. కాబట్టి అవతల వచ్చినటువంటి ప్లేయర్ని పట్టుకోవడం కోసం చేతులకు మట్టి అనేది రాస్తూ ఉంటారనమాట. అలాగే జిమ్నాస్ట్ మెరుగైన పట్టు కోసం ఘర్షణ పెంచడానికి వారి చేతులు కొన్ని గరుకు పదార్థాలు రాసుకుంటారు. జిమ్నాస్టిక్స్ చేసేటప్పుడు ఆ చెయ్యి పట్టు అనేది ఉండాలి ఖచ్చితంగా, లేదా పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం ఏం చేస్తారంటే చేతులకి కొన్ని గరుకును కలిగించేటటువంటి పదార్థాలు రాసుకుంటారు. ఇక ఘర్షణ తగ్గించడానికి క్యారమ్ బోర్డుపై పౌడర్ చల్లుతారు. అంటే మనకి ఘర్షణ ఎక్కువ ఉందనుకోండి, క్యారమ్ బోర్డులో మనం స్ట్రైకర్తో ఎంత బలంగా కొట్టినా స్ట్రైకర్ కదలదు. అందుకే స్ట్రైకర్కి బోర్డుకి మధ్యలో ఘర్షణ తగ్గించడానికి పౌడర్ని అయితే వాడతారు. మరి ఇంకే సందర్భాల్లో ఘర్షణ తగ్గించాలి? తలుపు మడతబందు కీలు మీరు కొన్ని చుక్కల నూనె పోయడం వల్ల తలుపు సజావుగా కదులుతుంది. ఒక సైకిల్, మోటార్ మెకానిక్ యంత్రాలు కదిలే భాగాల మధ్య గ్రీజు ఉపయోగిస్తాడు. యంత్రం కదిలే భాగాల మధ్య చమురు, గ్రీజు లేదా గ్రాఫైట్లు పోయడం వల్ల అక్కడ మనకు ఒక పల్చని పొర ఏర్పడుతుంది. ఈ కదిలే ఉపరితలాలు ఒకదానికొకటి నేరుగా రాపిడి గురికావు. పలు ఎత్తుపల్లాలు అంతర్బంధం చెందకుండా చాలా వరకు నివారిస్తాయి, కదలికను సాఫీగా మారుస్తాయి. అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏదైనా సరే తలను చూసుకున్నట్లయితే ఏవో చిన్న గరుకులు ఉంటాయని చెప్పాం. సో ఇలా రెండు ఉపరితలాలు అనేవి గరుకులు ఉండేటప్పుడు ఏమవుతాయి, ఘర్షణ బలంతో లాక్ అవుతాయి. మీరు ఎప్పుడైతే ఈ నూనెలు కానీ లేదా ఇంకా ఏవైనా ఈ లూబ్రికెంట్స్ వాడారనుకోండి, ఈ ఎత్తు పల్లాల మీద ఏమవుతుంది, ఈ ఆయిల్ లేయర్ అనేది చేరిపోయి అవి లాక్ అవ్వకుండా అడ్డుకుంటుంది అనమాట. అందువల్ల మీరు గ్రీస్ కానీ ఆయిల్ కానీ రాసినప్పుడు వస్తువులు చాలా స్మూత్గా కదులుతుంటాయి అన్నమాట. ఘర్షణ తగ్గించే ఈ పదార్థాలను మనం ఏమని పిలుస్తాము, లూబ్రికెంట్స్, కందెనలు అంటారనమాట. కొన్ని యంత్రాలలో నూనెను కందెనగా ఉపయోగించడం మంచిది కాదు. అంటే కొన్ని హెవీ డ్యూటీ చేసేటటువంటి భాగాల్లో ఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు నూనెలు ఉపయోగించడం అంత మంచిది కాదు. కదిలే భాగాల మధ్య గాలిదిండు ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించబడుతుంది. కొన్నిసార్లు ఘర్షణ తగ్గించడానికి గాలిదిండ్లు కూడా ఉపయోగిస్తారు. ఉపరితలాలను నునిపి చేయడం ద్వారా లేదా పెద్ద మొత్తంలో కందెనలను ఉపయోగించడం ద్వారా ఘర్షణను శూన్యానికి తగ్గించగలమా అంటే ఘర్షణ అనేది ఎప్పుడు కూడా జీరో చేయలేము. కొంతవరకు మీరు తగ్గించగలం కానీ శూన్యం చేయలేము. ఘర్షణను పూర్తిగా తొలగించలేం. ఏ ఉపరితలం సంపూర్ణంగా నునిపైనది కాదు. కొన్ని ఎత్తు పల్లాలు ఎప్పుడు ఉంటాయి. మనం 100%గా ఏ వస్తువుని నునుపు చేయలేం. ఎప్పుడైనా సరే మనకి ఘర్షణ అనేది ఉంటుంది, జీరో ఘర్షణ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. చక్రాలు ఘర్షణ తగ్గిస్తాయి. తర్వాత టాపిక్, చక్రాలు అమర్చబడిన లగేజీ ఇతర సామాన్లు మీరు చూసే ఉంటారు. ఈ ఒక పిల్లవాడు కూడా అలాంటి సామాన్లు లాగగలడు. అంటే ఎత్తలేని సామాన్లు కూడా ఈజీగా లాగగలం అనమాట. పుస్తకాలు జారేటట్లు చేయడం కంటే దాని కింద పెన్సిల్ ఉంచి కదిలించడం సులభం. అంటే ఇది రోలర్స్ అనమాట. పుస్తకాల చలన నిరోధకతను తగ్గుతుంది. దుంగలను క్రింది భాగాలు ఉంచిన భారీ యంత్రాలు మనకేమొస్తారు, తరలింపు చేస్తారు.
ఇంకేనా భారీ యంత్రాలను తరలించేటప్పుడు కర్రదొంగలు అనేవి వాటి కింద పెడతారు. ఇవి ఏం చేస్తాయి, దొర్లుడు అనేది ఘర్షణ తగ్గిస్తుంది కాబట్టి వాటి మధ్యన ఘర్షణ తగ్గించి సులభంగా కదిలేటట్లు చేస్తాయి. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికను ఉండే నిరోధకతను దొర్లుడు ఘర్షణ అంటారు. దొరడం అనేది ఘర్షణ తగ్గిస్తుంది. ఒక వస్తువు మరొక దానిపై జారడం కంటే దొర్లేటట్టు చేయడం చాలా సులభం. రోలర్లు అమర్చిన సామాన్లు లాగడం సులభంగా ఉంటాయి. మానవ జాతి గొప్ప ఆవిష్కరణలో చక్రం ఒకటి. దొర్లుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ కాబట్టి బాల్ బేరింగ్లను ఉపయోగించడం ద్వారా జారుటకు బదులు దొర్లేటట్లు చేస్తారు. ఇంకేనా ఈ బాల్ బేరింగ్స్ అనేవి వాడడం వల్ల వస్తువులు అనేవి ఒకదానికొకటి జారడం వల్ల లాక్ అవ్వకుండా తొందరగా దొర్లుతాయి. ఘర్షణ అయితే తగ్గించవచ్చు. చక్రాల మధ్య భాగం, సీలింగ్ ఫ్యాన్లు, సైకిల్ ఇరుసులు మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించడం అనేవి సాధారణ ఉదాహరణలు. చక్రాల మధ్య కానీ, సీలింగ్ ఫ్యాన్లో కానీ, సైకిల్ ఇరుసులో కానీ మనం ఈ బాల్ బేరింగ్స్ ఉపయోగిస్తుంటాం. ఇక తర్వాత ప్రవాహి ఘర్షణ. గాలి చాలా తేలికగా పలుచుగా ఉంటుందని మీకు తెలుసు. అయినప్పటికీ అది దాని గుండా కదిలే వస్తువులపై ఘర్షణ బలాన్ని కలిగిస్తుంది. వాటిపైన కూడా ఘర్షణ కలిగిస్తుంది అన్నమాట. నీరు, ఇతర ద్రవాలు వాటి ద్వారా వస్తువులపై కదిలినప్పుడు ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి. శాస్త్రీయ భాషలో వాయువులు, ద్రవాలు సాధారణ పేరు ప్రవాహులు. అంటే మనకి వాయువులు కానివ్వండి, ద్రవాలను కానీ సాధారణంగా మనం ఏమని పిలుస్తాం, ప్రవాహులు అని పిలుస్తాం, ఫ్లూయిడ్స్ అంటాం. కాబట్టి ప్రవాహులు వాటి గుండా చలనంలో ఉన్న వస్తువులపై ఘర్షణ బలాన్ని కలిగిస్తాయని చెప్పగలం. ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలాన్ని డ్రాగ్ లేదా ప్రవాహి ఘర్షణ అని అంటారు. కాబట్టి ప్రవాహులు కలిగించే ఘర్షణని ప్రవాహి ఘర్షణ లేదా డ్రాగ్ అంటారు. ప్రవాహిలో వస్తువులపై ఘర్షణ బలం ప్రవాహితో సంబంధించి దాని సాపేక్ష వేగం పైన ఆధారపడి ఉంటుంది. ప్రవాహిలో వస్తువుపై ఘర్షణ బలం అనేది ప్రవాహితో సంబంధించి ఉండే సాపేక్ష వేగం పైన ఆధారపడి ఉంటుంది. ఘర్షణ బలం వస్తువు ఆకృతి, ప్రవాహి స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మనకి చేపాకారంలో చేయడానికి కారణం డ్రాగ్ని తగ్గించుకోవడానికి. వస్తువులు ప్రవాహంలో చలించేటప్పుడు వాటిపై పనిచేసే ఘర్షణను అవి అధిగమించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలు అవి శక్తిని కోల్పోతా అందువల్ల ఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి వస్తువు ప్రత్యేక ఆకృతిలో రూపొందించబడ్డాయి. అందుకే ప్రవాహిలో చలించేటటువంటి వస్తువులు అనేవి ఘర్షణను అధిగమించడానికి వాటి యొక్క ఆకృతిలో మార్పు వస్తుంది. లేదంటే ఘర్షణ కానీ తగ్గించకపోతే అవి శక్తి కోల్పోతాయి, వాటిని కలిగించే శక్తి అనేది కోల్పోతాయి. బాల్ బేరింగ్లు ఘర్షణను తగ్గిస్తాయి. వాస్తవానికి ప్రకృతిలో పక్షులు, చేపలు నిరంతరం ప్రవాహుల్లో చలిస్తూ ఉంటాయి. వాటి శరీరాల్లో ఘర్షణ అధిగమించడంలో తక్కువ శక్తి కోల్పోయేలా ఆకారాన్ని పొంది ఉంటాయి. అంటే వాటి ఆకారాలు అనేవి ఘర్షణను తగ్గించేందుకు వీలుగా ఉండేలా ఉంటాయన్నమాట. వాస్తవానికి అన్ని వాహనాలు ప్రవాహి ఘర్షణ తగ్గించే విధంగా ఆకృతులను కలిగి ఉండేలా రూపొందించబడ్డాయి. అంటే అటు మీరు గాల్లో కానీ ఇటు నేలపై కానీ సంచరించేవి, ప్రవాహుల్లో చలించేవన్నింటి కూడాను ఘర్షణ తగ్గించుకునే ఆకారంలోనే చేయబడ్డాయి అన్నమాట. విమానం, పక్షి ఆకారాలు పోలి ఉండడం కారణం అందుకోసమే. మరి ఈ పాఠ్యాంశాలు మనం ఏం నేర్చుకున్నాం? స్పర్శలో ఉన్న రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలన ఘర్షణాన్ని వ్యతిరేకిస్తుంది. ఇది రెండు ఉపరితలాలపై పనిచేస్తుంది. ఘర్షణ అనేది ఉపరితలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఇచ్చిన జత ఉపరితలాలపై ఘర్షణ ఆ ఉపరితలాల నునుపుదనంపై ఆధారపడి ఉంటుంది. ఘర్షణ అనేది రెండు ఉపరితలాలు ఒకదానికొకటి ఎంత గట్టిగా నొక్కబడ్డాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఒక వస్తువును నిశ్చల స్థితి నుండి కదిలించడానికి ప్రయత్నించినప్పుడు స్థైతిక ఘర్షణ పనిచేస్తుంది. ఒక వస్తువు మరొక దానిపై జారుతున్నప్పుడు జారుడు ఘర్షణ కనిపిస్తుంది. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. మన అనేక కార్యకలాపాలకు ఘర్షణ ముఖ్యమైనది. ఉపరితలాలను గరుకుగా చేయడం ద్వారా ఘర్షణను పెంచవచ్చు. ఘర్షణను పెంచడానికి బూట్లు అడుగు భాగం, వాహన టైర్ల గార్డులు కలిగి ఉంటాయి. ఘర్షణ కొన్నిసార్లు అవాంఛనీయము. కందెనలను ఉపయోగించడం ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు. ఒక వస్తువు మరొక వస్తువుపై దొర్లినప్పుడు దొర్లుడు ఘర్షణ పనిచేస్తుంది. జారుడు ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ తక్కువ. బాల్ బేరింగ్లు ఉపయోగించడం వల్ల అనేక యంత్రాలలో ఘర్షణ తగ్గించబడుతుంది. ప్రవాహుల్లో కదిలే వస్తువులకు తగిన ఆకృతులు ఇవ్వడం ద్వారా ప్రవాహి ఘర్షణను తగ్గించవచ్చు. ప్రవాహి ఘర్షణ అనేది
వాటి యొక్క ఆకారం ద్వారా తగ్గించవచ్చు అని ఇవ్వడం జరిగింది. మీకోసం ఒక చిక్కు ప్రశ్నను కూడా ఇచ్చారు ఇక్కడ. కొన్ని సందర్భాలు నేను చలనాన్ని వ్యతిరేకిస్తాను, ఇతర పరిస్థితుల్లో నేను కదలికను ఆమోదిస్తాను, కానీ నేను ఎల్లప్పుడూ రెండు కదిలే వస్తువుల మధ్య ఉపరితలాల మధ్య సాపేక్ష కదలను వ్యతిరేకిస్తాను. కొన్ని కందెలను ఉంచినప్పుడు నేను అక్కడ తగ్గించబడతాను. కదిలే ఉపరితలాలను గొరుకు చేయడం, నేను కదలికను స్పష్టం చేస్తాను. నేను స్థితికంగా జారుడుగా దొల్లుడుగా ఉండవచ్చు, కానీ రెండు ఉపరితలాలు కదలికలో ఉన్నప్పుడు మాత్రం నేను ఎల్లప్పుడూ అక్కడ ఉంటాను. నేనెవరో చెప్పుకోండి అంటే ఇది ఘర్షణ సంబంధించింది. తర్వాత దొల్లుడు, స్థైతిక, జారుడు ఘర్షణ కారణంగా బలాలకు అవరోహణ క్రమంలో అమర్చిన 4 పిల్లల్ని కోరారు. వారి అమరికలో క్రింది వానిలో సరైనది. సో ఇంతకుముందే మనం చెప్పాం, అన్నింటికన్నా ఎక్కువ స్థైతిక ఘర్షణ ఉంటుంది, అన్నింటికన్నా తక్కువ దొల్లుడు ఘర్షణ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి సరిపోతుంది. అలిదా తన బొమ్మకారును పొడిగా ఉన్న పాలరాతి నేల, తడిగా పాలరాతి నేల, వార్తాపత్రిక నేలపైన ఉంచిన తువ్వాలపైన నడుపుతుంది. వివిధ ఉపరితలాల్లో ఉన్నప్పుడు కారుపై పనిచేసే ఘర్షణ బలం ఆరోహణ క్రమంలో ఇలా ఉంటుంది. సో ముందుగా చూద్దాం, ఆన్సర్ అయితే అండి. తడి పాలరాయి మీద అన్నిటికన్నా తక్కువ ఉంటుంది, తర్వాత పొడి పాలరాయి, తర్వాత వార్తాపత్రిక, లాస్ట్ టవల్. తర్వాత మీరు ఒక పాలరాతి నేలపై ఒక బకెట్ సబ్బు నీటిని చల్లండి. మీరు ఆ నేలపై నడవడానికి సులభతరం చేస్తుందా అంటే చాలా కష్టం, జారిపోతాం అన్నమాట. క్రీడాకారులు స్పైక్ ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఘర్షణ పెంచడం. ఎగ్బాల్ తేలికైన పెట్టెను నెట్టాలి, స్కీమా అదే నేలపై అదే రకమైన బరువును పెట్టెను నెట్టాలి. ఎవరు ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వస్తుందంటే స్కీమా ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది అనమాట. తర్వాత జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే ఎందుకు తక్కువ? పెట్టె జారడం మొదలైనప్పుడు దాని ఉపరితలంపై ఉన్న స్పర్శా బిందువులు నేలపై ఉన్న స్పర్శా బిందువులతో బంధించుటకు తగినంత సమయం లభించదు. కాబట్టి జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇవన్నీ ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ సలహాలు కానీ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం నేలబొగ్గు పెట్రోల్ గురించి చర్చించుకుందాం. మన ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరైతే ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.